రైట్. సో, నెక్స్ట్ ఇప్పుడు చూడండి ఇక్కడ నేను స్మార్ట్ ఆర్ట్‌ని సెలెక్ట్ చేశాను కంప్లీట్‌గా. స్మార్ట్ ఆర్ట్ సెలెక్ట్ చేసిన తర్వాత స్మార్ట్ ఆర్ట్ డిజైన్స్ అండ్ ఫార్మాట్ ట్యాబ్ వచ్చింది. ఇప్పుడు ఈ స్మార్ట్ ఆర్ట్‌ని మనము ఎన్ని రకాలుగా మనం చేంజెస్ చేయొచ్చు. ఓకే. ఎలాంటి ఆప్షన్స్ ఉంటాయి చూద్దాం ఒకసారి. నేను ఇక్కడ స్మార్ట్ ఆర్ట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత స్మార్ట్ ఆర్ట్ డిజైన్‌లో ఇక్కడ లేఅవుట్ ఉంది చూడండి. లేఅవుట్‌లోకెళ్ళిన తర్వాత ఇందాక మనం తీసుకున్న సేమ్ లిస్ట్ అనే స్మార్ట్ ఆర్ట్‌లోనే లిస్ట్ రిలేటెడే డిఫరెంట్ లేఅవుట్స్. ఇప్పుడు నేను ఇక్కడ మీరు కర్సర్ పాయింట్ మూవ్ చేయండి. చూడండి. ఇది కూడా లిస్ట్ రిలేటెడే. ఓకే. లిస్ట్ రిలేటెడే స్మార్ట్ ఆర్ట్. నెక్స్ట్ ఇక్కడ మూవ్ చేయండి. ఇలా మూవ్ చేయండి. మీకు సేమ్ ఇదే లిస్ట్ రిలేటెడ్ స్మార్ట్ ఆర్ట్స్ డిఫరెంట్ లేఅవుట్స్‌లో కావాలి అనుకుంటే మీరక్కడ కనబడుతున్నాయి కదా! జస్ట్ మౌస్ కర్సర్‌ని తీసుకెళ్ళండి. మీకు అక్కడ అప్లై అవుతది. చూడండి ఇక్కడ డౌన్‌లో సేమ్ ఇందాక చెప్పాలనుకున్న విషయమే కానీ ఇక్కడ ఏంటి ఈ స్మార్ట్ ఆర్ట్‌లో డిఫరెంట్ వేలో ప్రెజెంటేషన్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడికెళ్ళిన తర్వాత ఫోటోస్ ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు ఈ లిస్ట్‌లో. ఓకే. ఇలా డిఫరెంట్ స్మార్ట్ ఆర్ట్స్ లిస్ట్ రిలేటెడ్‌గానే డిఫరెంట్ లేఅవుట్స్ డిఫరెంట్ లేఅవుట్స్ అనేది మీరు చేంజెస్ చేయాలంటే చేంజెస్ చేసుకోవచ్చు. డాటా సేమే కానీ ప్రెజెంటేషన్ ఇచ్చే విధానం మాత్రం చేంజ్ అవుతది స్మార్ట్ ఆర్ట్ వలన. నెక్స్ట్ ఇప్పుడు నేను ఇక్కడ ఇంతకుముందు ఏదైతే ఉందో అదే పెట్టాను. సో, సైజ్ కొంచెం రెడ్యూస్ చేస్తున్నాను దీన్ని. ఇంకా ఇది కూడా బాలేదు. సో, ఇది కదా! రైట్. సో, సైజ్ కొంచెం రెడ్యూస్ చేస్తున్నాను. మీరు పట్టుకొని ఇలా తగ్గించాను కొంచెం సైజ్ రెడ్యూస్ అయిన తర్వాత కొంచెం మనం మూవ్ చేద్దాం. రైట్ సైడ్ మూవ్ చేద్దాం. సో, చూడండి ఇక్కడ నాకు ఈ స్మార్ట్ ఆర్ట్ ఏంటి అంటే రైట్ సైడ్ మూవ్ అవ్వాలి. మరి నేను చూడండి మౌస్ పాయింటర్‌తో పట్టుకొని మూవ్ చేస్తా ఉంటే స్మార్ట్ ఆర్ట్ మూవ్ అవ్వట్లేదు. సో, ఇక్కడ ఉన్న ఆప్షన్ ఏంటి అంటే మీకు ఇండెంట్స్ ఉన్నాయి చూడండి. ఇండియన్ పట్టుకొని ఇలా మూవ్ చేయండి. సో, కొంచెం ఏమవుతది మనకి రైట్ సైడ్ అనేది మూవ్ అయిపోయింది. నెక్స్ట్ ఈ మైక్రోసాఫ్ట్ ఆఫీస్ స్టూడెంట్స్ కూడా కొంచెం సైజ్ అనేది తగ్గిద్దాం. సో, సేమ్ మళ్ళీ వర్డ్ ఆర్ట్‌లోకెళ్ళండి. ఓకే. వర్డ్ ఆర్ట్‌లో ఆహ్, మనకి సైజ్ అనేది ఇక్కడ చూడండి. ఇక్కడ కనబడుతుంది మనకి వర్డ్ ఆర్ట్‌లో సైజ్ అనే ఆప్షన్ విడ్త్, హైట్ ఉంది కదా! అలా చేయొచ్చు. లేదనుకుంటే మీరు ఇలా పట్టుకొని ఇలా కూడా చేయొచ్చు. మీ ఇష్టం. మీ కన్వీనియంట్ ఏది బెటర్‌గా ఉంటే అది చేయండి. రైట్. ఇప్పుడు దీన్ని మనం ఎలా ఎడిట్ చేయాలి? ఇక్కడ ఉన్న టూల్స్‌లోకెళ్ళిన తర్వాత కలర్ చేంజెస్ చేయాలి అనుకుంటే ఎంటైర్ స్మార్ట్ ఆర్ట్ ప్రతి మొత్తాన్ని కలర్ చేంజెస్ చేయాలి అనుకుంటే మీరు ఇక్కడికెళ్ళేసి దీంట్లో చేంజ్ కలర్‌లోకెళ్ళిన తర్వాత స్మార్ట్ ఆర్ట్ కలర్స్ మారుతున్నాయి చూడండి. ఓకే. గుర్తుపెట్టుకోండి కలర్స్ ఎప్పుడు కూడా జిగేల్‌మనేటట్టు ఉండొద్దు. ఓకే. కొంచెం క్లాసిక్ కలర్స్ తీసుకుంటే యూజర్‌కి ఈజీగా చూసేవాళ్ళకి కొంచెం బెటర్‌గా అనేది ఉంటది. సో, ఇక్కడ చూడండి నేనిక్కడ ఈ కలర్ చూడండి. రకరకాల కలర్స్ ఉంటే ఏం బావుంటది? సో, మీకేంటి అంటే మీరు ఎప్పుడైనా కూడా ప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు చూడాల్సింది ఏంటి అంటే కలర్ కాంబినేషన్ చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైనా కూడా మరీ హెవీ బ్రైట్‌గా ఉండొద్దు. కొంచెం లైట్ కలర్స్ ఉండేలా చూసుకోండి. నెక్స్ట్ కలర్ చేంజెస్ చేయాలనుకుంటే ఇక్కడికెళ్ళి మీరు కలర్ చేంజెస్ చేయండి. మీకు కన్వీనియంట్ ఎలా ఉంటే అలా. మీ ప్రెజెంటేషన్ సూటబుల్ అయ్యేది. నెక్స్ట్ లేదు ఈ స్మార్ట్ ఆర్ట్ యొక్క డిజైనే మార్చాలి అనుకుంటే మీకిక్కడ స్మార్ట్ ఆర్ట్ స్టైల్స్‌లోకెళ్ళండి. ఇక్కడ చూడండి. ఏంటి అంటే ఇదేంటి అంటే మనం 2డీ అంటాం కదా! 2డీలో ఏంటి ప్లెయిన్‌గా కనపడతది షేప్‌కు. ఇదే షేప్‌ని మీరు కొంచెం ఆహ్, సైడ్స్ బోల్డ్ చేయడం గాని, కొంచెము డైమెన్షన్ ఇవ్వడం గాని ఇక్కడికెళ్ళండి చూడండి. మీరు మూవ్ చేస్తుంటే మీకు అర్థమవుతది చేంజెస్‌లో. చూడండి. కొంచెం ఏంటి ఇదే షేప్‌కి డౌన్‌లో షాడో వచ్చింది. నెక్స్ట్ మళ్ళీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇదొక డిఫరెంట్ స్టైల్. ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ. సో, ఇదే స్మార్ట్ ఆర్ట్‌ని మీరింకా ఏమైనా చేంజెస్ చేయాలి స్టైల్స్‌లో అనుకుంటే చేంజెస్ చేయండి. సింపుల్ మీకొక ఫోన్‌లో ఫోటో ఎడిట్ చేయడం ఎట్లా ఉంటదో, ఈ కొత్తగా ఎక్స్‌ట్రా వచ్చే డిజైన్స్ కానీ, ఫార్మాట్ ఆప్షన్స్ అంతే ఉంటాయి. సో, ఇప్పుడు నేనిక్కడ ఒక డిజైనే తీసుకున్నాను. దీంట్లో డిజైన్ తీసుకున్న తర్వాత నాకు ఈ బ్లూ కలర్ నాకు నచ్చలేదండి. ఓకే. ఈ బ్లూ కలర్ కాంబినేషన్ నాకు నచ్చలేదు కాబట్టి, ఇందులో మీరు ఇండివిడ్యువల్‌గా ఒక పర్సన్‌ది ఆ పర్సన్‌కున్న షేప్‌ని చేంజెస్ చేయాలనుకుంటే సెలెక్ట్ చేసుకొని, ఇక్కడ ఫార్మాట్‌లోకెళ్ళండి. ఇది స్మార్ట్ ఆర్ట్ ఏమో ఎంటైర్ స్మార్ట్ ఆర్ట్ కలర్ ఇక్కడ చేంజ్ అవుతది. కానీ నాకేం కావాలి పర్టిక్యులర్‌గా, పర్టిక్యులర్‌గా ఒక్క షేప్‌ది కలర్ మాత్రమే చేంజ్ అవ్వాలి అనుకున్నప్పుడు మీరు ఆ షేప్ ఏదైతే ఉందో ఆ షేప్‌ని సెలెక్ట్ చేసుకోండి. ఫార్మాట్ అనే ట్యాబ్‌లోకెళ్ళిన తర్వాత ఇక్కడ చూడండి షేప్ స్టైల్స్‌లో ఆల్రెడీ కొన్ని ప్రీ డిజైన్ ఉన్నాయి. ఇక్కడ మీరు కర్సర్‌ని అట్లా మూవ్ చేయండి. అది చేంజెస్ అవుతా ఉంటది. బ్లాక్ ఓకే. నెక్స్ట్ మీ ఇష్టం. మీకు ఇందులో ఏది సూటబుల్ అనిపిస్తే అది చూజ్ చేసుకోండి. లేదు అలా కాకుండా పర్టిక్యులర్‌గా కలర్ ఇక్కడున్న డిజైన్‌ని మీకేం కన్వీనియంట్‌గా లేదు. కలర్‌ని ఇన్సర్ట్ చేయాలి అనుకుంటే ఇక్కడ షేప్ ఫిల్. ఆల్రెడీ ఈ షేప్ ఫిల్ అనే ఆప్షన్ మనము
లాస్ట్ క్లాస్‌లో షేప్స్ ఇన్సర్ట్ చేసిన తర్వాత ఇదే ఫార్మాట్ ట్యాబ్ వచ్చినప్పుడు చేసాం. సేమ్ అలానే ఇప్పుడు నేను తీసుకున్న ఈ షేప్ ఫిల్ అనే ఆప్షన్‌లో షేప్ ఫిల్ అనే ఈ ఆప్షన్‌లోనే మనం ఏం చేస్తున్నాము, కలర్ చేంజెస్ చేయాలంటే కలర్ చేంజెస్ చేయొచ్చు. ఓకే. లేదు ఈ షేప్‌లో పిక్చర్‌ని తీసుకోవాలంటే పిక్చర్ తీసుకోవచ్చు. గ్రేడియంట్స్ ఏమన్నా ఇన్సర్ట్ చేయాలనుకుంటే ఆ గ్రేడియంట్ కలర్స్ కూడా మీరు ఇన్సర్ట్ చేయొచ్చు. లేదు అలా కాదు, మీరు ప్యాటర్న్స్ కూడా వాడాలి, టెక్స్చర్స్ కూడా ఇవ్వాలనుకుంటే ఇక్కడ ఇందులోకెళ్ళి తీసుకోండి. మీకు ఏది కావాలంటే అది. సో, సింపుల్. షేప్ ఫిల్ అంటే మీరు సెలెక్ట్ చేసుకున్న షేప్‌లో మీరు కలర్ ఫిల్ చేయాలనుకుంటున్నారా? పిక్చర్సా? లేదా గ్రేడియంట్ కలర్సా? మీ ఇష్టం. ఏది కావాలంటే అది ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ అప్లై అనేది జరుగుతది. నెక్స్ట్ ఇప్పుడు గ్రీన్ అప్లై చేశారు. నెక్స్ట్ దీంట్లో ఆహ్, లత అనే పర్సన్ ఉన్నారు. సో, లతాని కూడా హైలైట్ చేయాలనుకుంటే పర్టిక్యులర్ హైలైట్ చేయాలనుకున్నప్పుడు అదే షేప్‌ని సెలెక్ట్ చేసుకోవాలి మళ్ళీ. షేప్ ఫిల్ మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్‌ని మళ్ళీ సెలెక్ట్ చేసుకోండి. ఆ కలర్ అనేది అప్లై అవుతుంది. నెక్స్ట్ దీంట్లో నాకేంటి అంటే సురేష్ అనే పర్సన్ ఇంపార్టెంట్ పర్సన్ అనుకుందాం. సో, అతన్ని పర్టిక్యులర్‌గా నేను షేప్ అనేది డిఫరెంట్ వేలో ప్రెజెంటేషన్ అన్ని షేప్స్‌తో కంపేర్ చేస్తే సురేష్ అనే పర్సన్ ఒక షేప్ ఎఫెక్ట్ అనేది డిఫరెంట్‌గా ఉండాలి అనుకున్నప్పుడు మీరు ఇక్కడ షేప్ ఎఫెక్ట్ అనేది ఉంది కదా! దాంట్లోకెళ్ళండి. చూజ్ చేసుకోండి. మారుతోంది చూడండి. మీకిక్కడ ఏదైతే షేప్‌లో ఏదైతే డిజైన్స్ ఉన్నాయో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ దానికి అప్లై అవుతా ఉంటాయి. ఇక్కడ షాడో కావాలంటే షాడో తీసుకోండి కొంచెం. కొంచెం డార్క్ షాడో పెట్టాను. నెక్స్ట్ గ్లో ఇది ఆల్రెడీ మనం షేప్స్‌లో చేసాం. గ్లోకెళ్తే గ్లో మీకు దానికి కొంచెం ఇలా గ్లో. నెక్స్ట్ ఇవన్నీ మనకు తెలిసిన ఆప్షన్సే. మీరు చేంజెస్ చేయాలనుకుంటే చేంజెస్ చేయండి. నెక్స్ట్ టెక్స్ట్‌నే చేంజ్ చేసేయాలి. ఈ సురేష్ అనే టెక్స్ట్ స్టైలే మార్చాలనుకోండి దీంట్లో వాటర్ స్టైల్ ఉంది కదా! ఇక్కడికెళ్ళి మీరు కర్సర్ మూవ్ చేయండి. చూడండి ఇందాక నాకిక్కడ వైట్ కలర్ ఇక్కడేముంది సురేష్ అనేది వైట్ కలర్ ఉంది. మీరిక్కడ ఏది సెలెక్ట్ చేసి బ్లాక్ ఉంది కాబట్టి మీరు బ్లాక్ అనేది ఇక్కడ అప్లై అవ్వడం చూస్తారు. చూడండి. రెడ్ అయితే రెడ్. ఓకే. ఏ కలర్ కావాలంటే ఆ కలర్. సో, లేదు ఈ టెక్స్ట్‌లోనే డిఫరెంట్ కలర్ మీరు పర్టిక్యులర్‌గా ఇన్సర్ట్ చేయాలంటే టెక్స్ట్ ఫిల్‌లోకెళ్ళండి. ఇక్కడ చూడండి ఇక్కడేమో షేప్ ఫిల్ ఉంది. ఇక్కడేమో టెక్స్ట్ ఫిల్. సేమ్ ఆప్షన్స్ అవే. పిక్చర్స్, గ్రేడియంట్, టెక్స్చర్. సో, యాజ్ ఇట్ ఈస్‌గా ఉంటే మీరు ఒకటి మీకు పిక్చర్‌ది గాని, షేప్‌ది గాని లేదా మనకి ఇక్కడ ఏమున్నాయి ఇన్సర్ట్‌లో మళ్ళీ ఐకాన్స్ గాని తీసుకున్నప్పుడు ఏ ఫార్మాట్ ట్యాబ్ వస్తది కదా! ఒకటొచ్చినా మీకు అన్నీ ఈజీగానే వస్తాయి. సేమ్ ఉంటాయి యాజ్ ఇట్ ఈస్ గానే. సో, చూడండి షేప్ ఫిల్. దేంట్లో ఇక్కడ షేప్ ఫిల్ చూడండి రెడ్ కలర్ దేనికొచ్చింది? టెక్స్ట్ ఫిల్. షేప్‌కి రాలేదు. నేను సెలెక్ట్ చేసుకున్న షేప్‌లో ఉన్న టెక్స్ట్‌కి కలర్ అనేది మారుతుంది. ఇప్పుడు రెడ్ కలర్ వచ్చింది. ఒక యెల్లో కలర్ మీ ఇష్టం. సో, నెక్స్ట్ ఇదే మనకి ఆహ్, టెక్స్ట్ ఏదైతే ఉందో ఆ టెక్స్ట్‌కి అవుట్‌లైన్ చేంజెస్ చేయాలనుకోండి. టెక్స్ట్ అవుట్‌లైన్‌లోకెళ్ళేసి మీకు అవుట్‌లైన్ కూడా కొంచెం కలర్‌లో వస్తది చూడండి. రెడ్ కలర్‌లో. టెక్స్ట్ అవుట్‌లైన్‌లోకెళ్ళిన తర్వాత నేను కొంచెం ఇది పెంచుతున్నాను ఇవి. వచ్చేసి చూడండి. టెక్స్ట్ అవుట్‌లైన్‌లోకెళ్ళిన తర్వాత మనకి టెక్స్ట్ ఫిల్, టెక్స్ట్ అవుట్‌లైన్ సేమ్ యాజ్ ఇట్ ఈస్ గానే వస్తున్నాయి. 1 సెకండ్. సో, మీకు జూమ్ చేస్తున్నాను చూడండి. ఒకసారి మీకు టెక్స్ట్ వచ్చేసి బ్లాక్ కలర్ కనబడుతుంది కదా! నేను ఇక్కడ టెక్స్ట్ ఫిల్‌లోకొచ్చేసి దీన్ని వైటే పెడుతున్నాను మళ్ళీ. టెక్స్ట్ ఫిల్ వైట్ సెలెక్ట్ చేసుకొని రైట్. సో, టెక్స్ట్ ఫిల్‌లోకెళ్ళేసి వైట్ అయితే వైట్ కలర్. సో, ఫస్ట్ నో కలర్ చేసేసి మళ్ళీ టెక్స్ట్ ఫీల్డ్‌లోకొచ్చేసి వైట్ కలర్ పెట్టండి. 1 సెకండ్. రైట్. సో, దీన్ని ట్రై చేద్దాం. మనకి కిరణ్ ఉన్నాడుగా కింద డౌన్‌లో. కిరణ్ నేమ్ సెలెక్ట్ చేసుకొని దీన్ని సేమ్ మళ్ళీ టెక్స్ట్ ఫిల్ అనే ఆప్షన్‌లోకెళ్ళండి. సో, టెక్స్ట్ ఫిల్ రెడ్ కలర్ వచ్చింది చూడండి. ఇప్పుడు ఇదే టెక్స్ట్‌కి నేనేం చేస్తున్నానంటే టెక్స్ట్‌కి మనకి అవుట్‌లైన్స్‌లో మాత్రం వేరే కలర్ ఇవ్వాలనుకుంటున్నాను. అప్పుడు ఏం చేయండి ఈ టెక్స్ట్‌ని సెలెక్ట్ చేసుకొని సేమ్ టెక్స్ట్ వచ్చేసి మీరు ఆహ్, మీకు కావాల్సిన అవుట్‌లైన్ కలర్స్ ఏదైనా తీసుకోండి. ఫస్ట్ ఇవి పెంచుతాం మనం డాషెస్ పెంచేసి టెక్స్ట్ అవుట్‌లైన్‌లో ఇక్కడ నాకు బ్లాక్ కలర్ సెలెక్ట్ అయింది చూడండి. మీకు బ్లాక్ కనబడుతుంది. నేను వైట్ పెడుతున్నాను. వైట్. సో, టెక్స్ట్ అవుట్‌లైన్ కూడా మనకి మిక్సే కనబడుతుంది. సో, సెపరేట్‌గా మీకు ఇక్కడ ఏం లేదండి. ఇక్కడ టెక్స్ట్ తీసుకున్నప్పుడు టెక్స్ట్‌కు బార్డర్స్ అనేది అవుట్‌లైన్ లాంటిది. మీకు ఆ బార్డర్స్ ఏ కలర్ కావాలి అనుకుంటే అది అవుట్‌లైన్‌లోకెళ్ళి మీరు చేంజెస్ అనేది చేయండి. నెక్స్ట్ ఇక్కడ కూడా సేమ్ ఈ మైక్రోసాఫ్ట్ ఆఫీస్ ఉంది కదా! ఇది కూడా మనం వాడాడు. దీంట్లో కూడా మనము అవుట్‌లైన్ చేంజెస్ చేయాలనుకోండి వర్డ్ ఆర్ట్ ఆప్షన్‌లోనే ఇక్కడ చూడండి మనకి
షేప్ అవుట్‌లైన్‌లోకెళ్ళిన తర్వాత మీకు అక్కడ కనబడుతుందా? మైక్రోసాఫ్ట్ అనేది ఈ టెక్స్ట్‌లో మనకి షేప్ ఫిల్ కలర్ వచ్చేసి బ్లూ కలర్ ఉంది. అవుట్‌లైన్ కలర్ రెడ్ వచ్చింది కదా! సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇలానే మీకిక్కడున్న టెక్స్ట్ ఏదైతుందో టెక్స్ట్ కూడా అవుట్‌లైన్ అలానే వస్తది. సో, నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. మళ్ళీ సెలెక్ట్ చేసుకొని ఈ ఫార్మాట్‌కెళ్ళి మీరు ట్రై చేయండి ఈజీగానే ఉంటది. సో, ఇక్కడికొచ్చేసి అవుట్‌లైన్ పెట్టండి. బ్లాక్ కలర్ ఉంటే బ్లాక్ కలర్. సో, అవుట్‌లైన్ యొక్క యూజ్ అది. సో, ఇలా మీరు ఎక్స్‌ట్రాగా వచ్చే టూల్స్ ఏదైతున్నాయో ఈ ట్యాబ్‌లో వాటన్నిటిని మీరు ఒకసారి ఫోటో ఎడిటింగ్ ఆప్షన్స్ ఏముంటాయి మీ ఫోన్‌లో వాడుతున్నారో యాజ్ ఇట్ ఈజ్ అలానే ఉంటది. మీరు ఒకసారి చూస్తేనే అర్థమవుతది. నెక్స్ట్ టెక్స్ట్ ఎఫెక్ట్స్. ఇక్కడికెళ్ళిన తర్వాత ఏ టెక్స్ట్ అయితే కావాలో ఆ టెక్స్ట్‌ని సెలెక్ట్ చేసుకొని ఓకే. మళ్ళీ సేమ్ ఫార్మాట్‌లోకెళ్ళండి. టెక్స్ట్ డిఫరెంట్‌గా మీకు షాడో కావాలంటే షాడో ఓకే. నెక్స్ట్ రిఫ్లెక్షన్ కావాలంటే రిఫ్లెక్షన్. నెక్స్ట్ గ్లో కావాలంటే గ్లో. జస్ట్ సెలెక్ట్ జేసుకోండి. అది ఇక్కడనేది అప్లికేబుల్ అనేది అవుతది. సో, ఇలా మీరు స్మార్ట్ ఆర్ట్ డిజైన్స్ అండ్ ఫార్మాట్ ఆప్షన్ యూజ్ చేస్తూ వర్క్ అనేది చేయొచ్చు. సో, ఇది దేనికి సంబంధించిన స్మార్ట్ ఆర్ట్ మనం దీంట్లో ఇన్సెట్‌లో మనం చూసిందేంటి ఇప్పుడు లిస్ట్ ఒకటి చూసాం. నెక్స్ట్ ప్రాసెస్ అనేది ఎలాంటి టైంలో వాడతాం? సైకిల్ అనేది ఎలాంటి టైంలో వాడతాం అనేది నెక్స్ట్ క్లాస్‌లో చూద్దాం.